సో, హాయ్ ఫ్రెండ్స్. 6 సక్సెస్‌ఫుల్ సూత్రాలు పాటించాలి అంటే, ఈ 6 సక్సెస్‌ఫుల్ సూత్రాలు మీ దగ్గర ఉండాలి. అంటే మీరు తెలుసుకొని ఉండాలి అని నేనంటాను. 21 డేస్ ఛాలెంజ్‌లో ఇది ఫోర్త్ డే. అండ్ మీరనుకున్న దాని గురించి కష్టపడేదానికి ఇది 4వ రోజు. ఈ 6 సూత్రాలంటే మీరనుకున్న దాని గురించి, మీరు అచీవ్ చేయాలన్న దాని గురించి, ఏం అనుకుంటున్నారో దాని గురించి చెప్పడమే. ఇందులో మీకు తెలుసుకోవాల్సిన కొన్ని, నా గురించి నేను తెలుసుకున్నవి మీకు చెప్పడమే. ఇందులో ఫస్ట్ వచ్చేసి, మీరు పొద్దున లేవగానే ప్రతి ఒక్కరు ఫోను, మొబైలు, ఇన్‌స్టాగ్రాము, ఈ సోషల్ మీడియాలు చూస్తూ ఉంటారు. కానీ ఒక తెలివైన పర్సన్‌కు ఉండే కొన్ని లక్షణాలు ఏంటి? ఒక పవర్‌ఫుల్ పీపుల్‌కు, సక్సెస్‌ఫుల్ పీపుల్‌కు ఉండే లక్షణాలేంటో ఇప్పుడు నేను చెప్తాను. అతను పొద్దున లేవగానే ఒక కప్ ఆఫ్ వాటర్ తాగి, ఒక 40 నిమిషాలు తాను యోగా కానివ్వండి, వర్కౌట్లు కానివ్వండి, జిమ్‌లో లేదంటే ఒక వ్యాయామం ఒక 40 నిమిషాలు మీకు వచ్చింది చేయండి. ఇలా చేస్తే ఏంటంటే, మీ మైండ్‌ని మీరు కంట్రోల్‌లో పెట్టుకుంటారు. మీరనుకున్న చెడు అలవాట్లను మీ నుంచి దూరం జేస్తారు. మీరు ఏదైతే అనుకున్నారో దాని గురించి మీకొక ఫోకస్డ్ మైండ్ మీకుంటుంది. ఇలాంటివి చేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులొస్తూ ఉంటాయి. మిమ్మల్ని పక్కదారి పట్టించే ఈ సోషల్ మీడియా, ఫోన్ ఇలాంటివన్నీ మిమ్మల్ని పక్కన పెడుతుంటాయి. కానీ ఈ మొబైల్‌ని వాడటం మీరు కొద్దిగా మానండి. ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. డే అంతా ఒక 15 నిమిషాలు మాత్రమే ఈ సోషల్ మీడియాకు మీరు అంటే ఉండండి. దగ్గరగా ఉండండి. అంతే తప్ప మిగతా టైం మొత్తం ఈ సోషల్ మీడియాను దూరం పెట్టి మీరనుకున్న దాని గురించి చర్చించండి. అలాగే ఇలా 40 నిమిషాలు వర్కౌట్ చేసిన తర్వాత మీరనుకున్న దాని గురించి ఒక స్టాండర్డ్ పేపర్ మీద తీసుకొని, ఈరోజు ఏం చేస్తున్నాను నేను అనే దాని మీద పేపర్ మీద రాసుకోండి. రాసుకొని అందులో ఏం అయ్యాయి నేననుకున్న పనులు, ఏం జరిగాయి, నేను చేసే పనుల్లో ఏం జరిగింది, ఏం జరగలేదు అనేదాన్ని రాసుకోండి. అండ్ అది అయ్యిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా ఏం చెప్పాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. అవ్వాయా లేదా అలా అని. ఇప్పుడు సెకండ్ వన్. మీరనుకుంటున్నట్టుగా నెగెటివ్ పీపుల్ తోటి మీరుండకండి. డైలీ లైఫ్‌లో మీకు ఎదురయ్యే పీపుల్ తోటి మీరుండకండి. మీకంటూ మీ సక్సెస్‌కు మీకు చేరువయ్యే మనుషుల దగ్గరనే ఉండండి. మీ థాట్స్‌కు మీరనుకున్న వాళ్ళ థాట్స్‌కు మీ మైండ్ సెట్‌తో ఉన్న వాళ్ళను అంటే మీ మైండ్ సెట్‌తో ఉన్న వాళ్ళతో మీరు ఫ్రెండ్‌షిప్ చేయండి. అలాగే మీరనుకుంటున్న బిజినెస్ గానివ్వండి, వాటెవర్ ఇట్ ఈస్ దానికి సంబంధించిన వాళ్ళనే డైలీ కలుస్తూ ఉండండి. అలాగే వాళ్ళతోటే చాట్ చేస్తూ ఉండండి. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ తోటి మీరు మాట్లాడితేనే మీరు సక్సెస్‌ఫుల్ అవుతారు. సో, ఇది నేను తెలుసుకున్నా. సో, ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా. సో, అలాంటి వారితో స్నేహం చేయండి. అది కొంతవరకే. ఇలా చేస్తూ ఉంటే మీరనుకున్న దాని గురించి కొద్దిగానైనా మీకు ఒక అవగాహన వస్తది. ఇలా కొన్ని రోజులు చెయ్యండి. ఇలా ఈ 21 డేస్ చెయ్యండి. ప్రతిరోజు మీరనుకున్న పని గురించి, మీరనుకున్న దాని గురించి చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు మీకు ఆ సక్సెస్ అనేది వస్తుంది. ఇందులో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఈ సూత్రాల్లో మూడోది, మీరనుకుంటున్న ఆ
బిజినెస్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరనుకున్న దాని గురించి, మీరనుకుంటున్న ఆ పని గురించి మీరు ఆలోచించండి. అలాగే అమ్మా, నాన్నలను, మీ అన్నలను, అలాగే మీ బ్రదర్స్‌ను అందరిని, మీ సిస్టర్స్‌ని గానీ, మీరు ప్రేమించే వాళ్ళని గానీ, ఒక స్టేజ్‌లో మీరు ఉంచాలి అని అనుకున్నప్పుడు మీరు కష్టపడాలి. సో, అలా చేస్తేనే మీ లైఫ్ బాగుంటుంది. అండ్ సక్సెస్‌ఫుల్ సూత్రాల్లో ఇది నాలుగవది. మీరనుకుంటున్న ఆ పని గురించి మీరనుకున్న దాని గురించి ప్రతి క్షణం, ప్రతి సెకండ్ ఆలోచించండి. చెయ్యండి. ఈ నాలుగవదే మీకు అత్యంత ముఖ్యమైనది. అలాగే దాన్ని పాటించండి. సక్సెస్‌ఫుల్ స్టోరీస్‌కి చాలా తక్కువ డిమాండ్ ఉంటది. ఎందుకంటే సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే మీరు ఒక ర్యాట్ రేస్‌లో పరిగెత్తుతుంటారు. ఒక జాబ్ వచ్చిందా? ఇంత సాలరీ తీసుకుంటున్నామా? ఈఎంఐలు కట్టుకుంటున్నామా? కారు తీసుకున్నామా? ఈఎంఐలు కట్టుకుంటున్నామా? పెళ్లి చేసుకున్నామా? పిల్లల్ని కన్నామా? వాళ్ళని పోషించామా? సో, ఇలాంటివే ప్రతి ఒక్కరు చూస్తుంటారు. యాజ్ ఎ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు ఇలాగనే చూస్తుంటారు. కానీ బిజినెస్ లాంటివి ఇలాంటివి చేసే సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి ఇలాంటివి చాలా చిన్నవి. అలాగే ఒక సక్సెస్‌ఫుల్ పీపుల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా చాలా చిన్న విషయాలు. అండ్ మీకు కూడా అలాంటివే ఇవి. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ సూత్రాల్లో ఐదవది. మీరు మీతో ఒక 40 నిమిషాలు లేదంటే 1 అవర్ మాట్లాడుకోండి. మీరు చేసేది కరెక్టా? తప్పా? రైటా? రాంగా? మీరు చేస్తున్నది అసలు వర్కౌట్ అవుతుందా? అవ్వట్లేదా? అనేది తెలుసుకొని 100కు 100 సార్లు ఒక క్రాస్ చెక్ చేసుకొని మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీతో ఎన్నో అనుబంధాలు ముడిపడి ఉంటాయి. మీరు చేసే పనిలో ఆలోచించకుండా చేసే చాలా ఫెయిల్యూర్ వస్తుంటది. అలాగే మీరనుకున్న ఆ పని గురించి నాలెడ్జ్ తెచ్చుకోవాలి ఫస్టు. మీకున్న ఆ నాలెడ్జ్‌తోని ఆ పనిలోకి మీరు ముందుకు వెళ్తారు. నాలెడ్జ్ ఉండాలి ఫస్టు. స్కిల్స్ ఉంటే ఆ పనిని ఈజీ చేయడానికి ఇంకా ఈజీ అవుతుంది. సో, ఆ స్కిల్స్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. స్కిల్స్‌తోనే మీరు ఇంప్రూవ్ అవ్వగలుగుతారు. అలాగే నెగెటివ్ మైండ్స్‌తో ఉన్న వాళ్ళను మీరు ఏ రోజు కలవకండి. నెగెటివ్ పీపుల్ తోటి ఏ రోజు ఉండకండి. ఎందుకంటే వాళ్ళు చేయలేరు, మిమ్మల్ని చెయ్యనీయలేరు. మీరనుకున్నది వాళ్ళకు చెప్పారో, అది కాదురా, లేదురా అంటూ మిమ్మల్ని విసిగిస్తారు. మీరనుకున్న ఆ స్థానాన్ని వేరెవడో సాధించిన తర్వాత అలాంటిది కొందరికే వస్తుందిరా, మనలాంటోళ్ళకి రాదురా అని మిమ్మల్ని తక్కువ చేస్తాడు. సో, అలాంటి వాళ్ళని మీరు ఏ రోజు కూడా నమ్మకండి. మీ మీద మీరే నమ్మకం పెట్టుకోండి. మీరు నమ్మిందే అవుతది. నేను నమ్మింది అవుతది అని ఒక నమ్మకాన్ని మిమ్మల్ని మీరు పెట్టుకోండి. మీ మీద నమ్మకం పెట్టుకుంటేనే అవ్వుద్ది ఏ పనైనా. నాకొక 60 ఏళ్ల ఆయన చెప్పారు. చానా ఏజ్ ఉంటది ఆయనకు. 60 ఏళ్ల పైనే ఉంటాడు. ఆయన 60 ఏళ్ల జీవితంలో ఏ రోజు కూడా ఒక రిస్క్ తీసుకోలేదంట. ఎందుకంటే ఆయనకు భయం. ఏదన్నా అవుతుందేమో! ఈ తప్పు చేస్తే ఏదన్నా అవుతుందేమో! ఈ బిజినెస్ పెడితే ఏదన్నా అవుతుందేమో! ఈ వ్యవసాయం చేస్తే ఏదో అవుతుందేమో! అనే ఒక భయంతోటి, ఇన్‌సెక్యూర్ తోటి ఆయన ఏ రోజు ఏ రిస్క్ తీసుకోలేదు. కానీ అతని తమ్ముడు ఒక రిస్క్ తీసుకొని తన లైఫ్‌ని కాదు, తన ఎంటైర్ లైఫ్‌ని ఒక నిరుపేద కుటుంబంలో నుంచి ఒక సక్సెస్‌ఫుల్ ధనవంతుడిగా పైకి తీసుకొచ్చారు.
సో, తన తమ్ముడు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని ఒక ధనవంతుడిగా, ఒక కోటీశ్వరునిగా పైకి తీసుకొచ్చాడు. ఇదంతా కూడా ఒక రిస్క్. రిస్క్ తీసుకుంటేనే ఇంత బాగా వాళ్ళు అభివృద్ధిలోకొచ్చారు. కానీ అతను ఏమన్నాడంటే, నేను రిస్క్ తీసుకోలేదు. నా తమ్ముడు రిస్క్ తీసుకున్నాడు. సో, రిస్క్ ఎవరైనా తీసుకుంటారు. కానీ ఫలితం ఎంటైర్ ఫ్యామిలీకొస్తది. సో, రిస్క్ అనేది మీ చాయిస్. దాన్ని యూజ్ చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది ఇట్స్ యువర్ ఒపీనియన్, ఇట్స్ యువర్ ప్రాబ్లమ్. మీ లైఫ్‌ని అక్కడే ఉంచుతారా? లేదంటే కోల్పోతారా? కోల్పోతారా అనేది మీ చాయిస్. మనం కష్టపడితేనే మనకు ఏదైనా వస్తది. సో, నేనది నమ్మాను. మీరు అదే నమ్మండి. నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ 21 డేస్ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేయండి. మీ తోటి వారితో కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇలాంటి మోటివేషన్ నాకు మీరివ్వాలి. అలాగే నేను మీకు కూడా ఇస్తాను అని చెబుతాను. సో, మీరనుకున్న పనిని ఏదైనా చేసేయండి. ఏదైనా అవ్వనివ్వండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.